నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పైన చర్యలు ఎప్పుడు? ద్వారంపూడి భర్తం పడతామని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు సైలెంట్ అయ్యారు? కాకినాడ పోర్టు కేంద్రంగా రైస్ మాఫియా సాగిస్తున్న ద్వారంపూడిని అరెస్ట్ చేస్తామన్నారు, సీజ్ ద షిప్ అన్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన పైన చర్యలు మాత్రం తీసుకోలేదు. గత 5 ఏళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ద్వారంపూడి చేసిన అక్రమాలైతే అన్నీ ఇన్ని కావు. జగన్ అధికారంలో ఉన్నంతకాలం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ పోర్టును తన అవినీతికి ద్వారంగా మార్చేసుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాదు, ఇసుక, గ్రనైట్, భూదందాల వ్యవహారాలకు లెక్కే లేదంటారు. ముఖ్యంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాతో కోట్లాది రూపాయలు వెనకేశారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాము అధికారంలోకి వస్తే పోర్ట్ మాఫియాను కూకటి వేళ్లతో పెగిలిస్తామని, అవినీతి ద్వారంపూడి ఆట కట్టిస్తానని శపథం కూడా చేశారు. చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ కేంద్రంగా సాగిస్తున్న ద్వారంపూడి అవినీతిని బయటకు తీశారు. అటు పవన్ సైతం స్వయంగా సినీ పక్కీలోని సముద్రంలోకి వెళ్ళి అక్రమ బియ్యం పైన కొరడా చూపించారు. షిప్ను సీజ్ చేయాలన్నారు. ద్వారంపూడి ఆట కట్టించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు పడిందే లేదు. గత 5 ఏళ్ల కాలంలో జనసేన అధినేత పవన్ పై చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో జన సైనికులపై కేసులతో ఉక్కుపాదం మోపారు. దీంతో పవన్ వారాహి యాత్రలో ద్వారంపూడిని టార్గెట్ చేసుకున్నారు. నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూల్చేస్తానని హెచ్చరించారు. మొన్నటి ఎన్నికల్లో ద్వారంపూడి ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఆయన అవినీతి అక్రమాలపైన కేసులు కూడా నమోదయ్యాయి. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగటం, కాకినాడలో అవినీతి ద్వారంపూడి కనుసన్నల్లోనే జరుగుతుందని బయటపడటంతో ఆయన దుకాణం బందేనని అంతా అనుకున్నారు. బియ్యాన్ని అక్రమంగా పోర్టుకు తరలించే దారులన్నీ మూసేసి ఇక పోర్టు సిబ్బంది తీరుపైన కేంద్రానికి ఫిర్యాదు చేయడం ద్వారా ఈ అవినీతి అనకొండలో ఆట కట్టించడానికి కంకణం కట్టుకున్నానని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. అదే సమయంలో కాకినాడలో ద్వారంపూడికి సహకరిస్తున్న అధికారులను వదిలేది లేదని కూడా హెచ్చరించారు. అటు సీఎం చంద్రబాబు రేషన్ అక్రమ రవాణాపై సీరియస్ అయ్యారు. రేషన్ మాఫియా పైన కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటికే ద్వారంపూడి సోదరుడు కాకినాడలో నడిపిస్తున్న రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ను అధికారులు సీజ్ చేశారు. పేదల పొట్ట కొట్టి కోట్లు దండుకున్న ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదని, వ్యవస్థ ప్రక్షాళన జరిగే వరకు తనిఖీలు చేస్తూనే ఉంటామని ప్రభుత్వం చెప్తుంది. ద్వారంపూడి దోపిడీపై సిఐడి విచారణ జరుగుతున్న వార్తలు కూడా వచ్చాయి. కానీ ప్రస్తుతానికి అలాంటిదేమీ జరగడం లేదు. ద్వారంపూడి బాధితులు మాత్రం ఆయనను ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అని కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మారినా ఇప్పటికీ ద్వారంపూడి అనుచరుల ఆగడాలకు అడ్డుకట్ట పడకపోవడంపై కూటమి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఇటీవల ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తన భర్త రాజును పోలీస్ స్టేషన్కు నిత్యం పిలిచేవారని, నేతల వేధింపులు తట్టుకోలేక ఆయన చనిపోయాడని విలపించారు. ద్వారంపూడి అవినీతి అక్రమాలపై త్వరగా విచారణ జరపాలని, అతన్ని కటకటంలోకి పంపాలని డిమాండ్లు కూడా సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.